హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఖమ్మంలోనే ద మోస్ట్ ఫేమస్ బేకరీ అయినటువంటి పోలాస్ దగ్గర ఉన్నాము. ఖమ్మంలో పోలాస్ బేకరీ అంటే తెలియని వారు ఉండరు. గత 44 ఇయర్స్గా బెస్ట్ ఫుడ్స్ని ఖమ్మం ప్రజలకు అందిస్తూ ప్రత్యేకమైన ప్లేస్ని సంపాదించుకున్నారు వీళ్ళు. ఖమ్మంలో పోలాస్ బేకరీ అంటే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుందండి. వీళ్ళు ఫుడ్ విషయంకి వచ్చేసరికి క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. 365 డేస్ నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని అందుబాటులో ఉంచుతూ ఖమ్మం ప్రజలకు ఎప్పుడూ దగ్గర అవుతూనే ఉన్నారు. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలండి. వీళ్ళ దగ్గర దొరికే ఐస్ క్రీమ్ సాండాలో గడ్బడ్ అనే ఒక ఐటమ్ ఉంటుంది. దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. దీనికోసం ప్రత్యేకంగా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి బేకరీలకు వచ్చినప్పుడు అందరికీ నార్మల్గా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. అదేంటంటే మనం ఇంత మంచి కేక్స్ని ఇక్కడ తీసుకుంటున్నాం కదా, వీళ్ళు ఈ కేక్స్ని ఎలా బేక్ చేస్తారు, అసలు ఆ కేక్స్ని మేక్ చేసే ప్లేస్ ఎలా ఉంటుంది చూడాలి అనే ఒక ఎగ్జైట్మెంట్ అందరికీ నార్మల్గా ఉంటుంది. ఇవాళ నేను మీ ఎగ్జైట్మెంట్ని తీర్చే ప్రయత్నం చేయబోతున్నాను. మన పోలాస్ బేకరీ వాళ్ళు కేక్ మేక్ చేయటం ఎలా చేస్తారు, అక్కడ అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియో రూపంలో చూపించబోయే ప్రయత్నం చేస్తున్నాను. లేట్ చేయకుండా మనం కేక్ మేకింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. చలో. మనమైతే కేక్స్ తయారు చేసే ప్లేస్కి వచ్చాము. దీనిని బేకింగ్ ఏరియా అంటారు. ఇక్కడ కేక్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇక్కడే మిక్స్ చేసుకుంటారు. అక్కడ కనిపిస్తున్న మిషన్స్ని యూజ్ చేస్తూ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్స్ చేస్తారు. ఇక్కడ బేకరీలోకి ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయడం కోసం దాదాపు 85 మంది దాకా వర్క్ చేస్తున్నారు. పోలాస్ బేకరీని మొదట చిన్న బండి మీద స్టార్ట్ చేసి ఇప్పుడు ఖమ్మంలోనే 4 బ్రాంచెస్ తోటి ద బెస్ట్ బేకరీగా రన్ చేస్తున్నారు. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఖమ్మంలోని జెడ్పీ సెంటర్లో ఉంది. మిగిలిన బ్రాంచెస్ వచ్చేసి ముస్తఫా నగర్, బొమ్మనా సెంటర్, ఖమ్మం రైల్వే స్టేషన్ నియర్ కూడా ఒక బ్రాంచ్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి పోలాస్ వారి సేవలు పొందగలరు. మిక్స్ చేసిన టెక్స్చర్ మొత్తాన్ని బేకింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటారు. ఎంత క్వాంటిటీ నీడ్ ఉంటే దానిని బట్టి 1 kg కేక్ కావాలనుకుంటే 1 kg బౌల్లోకి, 1/2 kg కావాలనుకుంటే 1/2 kg బౌల్లోకి అలా షిఫ్ట్ చేసుకుంటారు. ఇప్పుడు టెక్స్చర్ నింపిన బౌల్స్ అన్నింటినీ ఒక ట్రేలో సర్దుకొని ఓవెన్ రూమ్కి షిఫ్ట్ చేసుకుంటారు. ఇది ఓవెన్ రూమ్. ఇందాక మనం మిక్స్ చేసిన టెక్స్చర్ మొత్తాన్ని ఇక్కడ బేక్ చేసి కేక్ తయారు చేస్తారు. వీళ్ళు ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన టేస్ట్ని మెయింటైన్ చేస్తున్నారు. కేక్ తయారైపోయింది. ఇప్పుడు ఈ ఓవెన్లో నుంచి కేక్స్ని బయటికి తీద్దాము. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. ఇప్పుడు ఈ బేక్ చేసిన కేక్స్ అన్నింటినీ ఎడ్జెస్ అన్ని తీసేసి సమానంగా కట్ చేసి డిజైన్ యూనిట్కి పంపిస్తారు. ఇక్కడ కేక్స్ని డెకరేట్ చేస్తారు. ఇందాక కావాల్సిన డిజైన్స్లో కట్ చేసి పెట్టుకున్న కేక్స్ ఉన్నాయి కదా, వాటిని ఇక్కడికి తీసుకొచ్చి షుగర్ సిరప్ యాడ్ చేసి కావాల్సిన ఫ్లేవర్లో డెకరేట్ చేస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు వేరే ఫ్లేవర్ తోటి కేక్స్ డెకరేట్ చేస్తున్నారు. బయట చాలామందికి బ్లాక్ ఫారెస్ట్ అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి బ్లాక్ ఫారెస్ట్ కేక్ని డెకరేట్ చేసి చూపించండి అని అడిగాను. ఇప్పుడు వాళ్ళు మన కోసం బ్లాక్ ఫారెస్ట్ కేక్ని డెకరేట్ చేస్తున్నారు. ఫైనల్ స్టెప్, ఇలా డెకరేట్ చేసిన కేక్స్ అన్నింటినీ రిఫ్రిజిరేటర్స్లో స్టోర్ చేస్తారు.
కలర్ఫుల్ అండ్ యమ్మీ కేక్స్ రెడీ అయ్యాయి. చూశారు కదా పెద్ద బేకరీస్లో కేక్స్ ఎలా తయారు చేస్తారో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.